గ్రామ వస్త్రలత ముఠా కార్మిక సంఘం పుట్టి 130 సంవత్సరాలైన సందర్భంగా, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు ముగించుకొని 101వ సంవత్సరంలో అడిగిడిన సందర్భంగా ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకొని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య గారిని చిరు సత్కారంతో సత్కరించుకొని మమ్మల్ని కార్మిక వర్గాన్ని తన హక్కున చేర్చుకున్న కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్లను నిండిన సందర్భంగా, అలాగే ఏఐటీసీగా భారతదేశంలో 1920లో ఏర్పడిన ఈ కార్మిక సంఘం ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో అనేక చట్టాలని కార్మిక వర్గానికి అనుగుణంగా సాధించడం జరిగింది. ఇలా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలని కాలరాసి 44 చట్టాలుంటే 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్మికుల్ని కార్పొరేట్లకి కట్టుబానిసలుగా చేస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో అనేక పోరాటాలని చేస్తూ ఆ పోరాటాల ద్వారాగా ఈ ప్రభుత్వ విధానాలను ఎండకట్టడం ద్వారాగా మా 44 చట్టాలను అమలు చేసుకునే విధంగా మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి, అలాగే మాకు సందేశం ఇచ్చిన రాష్ట్ర సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ద్వారా ప్రజలకి భవిష్యత్తులో మా పోరాటాలకు అండగా ఉండాలని, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఏఐటీసీ కార్మిక వర్గ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.